సో గడిచినటువంటి వారం దేవుడు ఒక మాటను మన సంఘానికి, మన పరిచర్యకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, సంఘం కొరకు ఇచ్చినటువంటి మాట. సాతాను వాడే ఆఖరి ఆయుధం. వాగ్దాన నెరవేర్పునకు ముందు సాతాను ప్రయోగించే అతి దారుణమైనటువంటి, భయంకరమైనటువంటి, గమ్యానికి నిన్ను దూరం చేసేటటువంటి ఆయుధము నిరాశ, నిస్పృహ, అలసట, విసుగు. సో ఒత్తిడిని తీసుకొని వచ్చి వాడు నీ దృష్టిని మరల్చేదానికి వాడు ప్రయత్నము చేస్తాడు. ఇఫ్ సేటన్ కెనాట్ డెస్ట్రాయ్ యూ, హీ ట్రైస్ టు డీవియేట్ యూ. నీ దృష్టిని వాడు మరల్పుతాడు. దృష్టి మరల్పి ఏం చేస్తాడంటే, నీవు పోరాడవలసిన యుద్ధం కాక, నీవు పోరాడవలసినటువంటి పోట్లాట కాక, నీవు కొట్లాడవలసినటువంటి కొట్లాట కాక, ఇంకో కొట్లాటను నీకు పరిచయం చేస్తాడు. విశ్వాసులంగా దేవుడు మనకు కొంత జ్ఞానం ఇచ్చాడు. ఏమిటి ఆ జ్ఞానం అంటే, మనం పోరాడునది మనుషులతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. అయితే మనం పోరాడునది ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహాలతో. మన యాక్చువల్ ఫైట్, మన అసలు సిసలైన పోరాటం వీటితో. అయితే మనకు మనుషులు కనబడుతుంటారు. అయితే వాడు చాలాసార్లు మనుషుల ద్వారానే పనిచేస్తాడు. వాడు మనుషుల ద్వారా పనిచేస్తున్నప్పుడు మనం ఎవరితో కొట్లాడాలి? ఇప్పుడు 2 ఫైట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 ఫైట్స్. వన్ ఈజ్ ఫైటింగ్ విత్ ద డెవిల్, అనదర్ థింగ్ ఈజ్ ఫైటింగ్ విత్ ద పీపుల్. సాతానుతో అంటే మనిషితో పోరాటము, మనిషి వెనుక పనిచేసే దురాత్మతో పోరాటం. ఈ 2 యుద్ధాలు ఉన్నాయి, ఈ 2 పోరాటాలు ఉన్నాయి. వాగ్దాన నెరవేర్పుకు ముందు గుర్తుపెట్టుకోండి, నీ పోరాటాన్ని వాడు ఏం చేస్తాడంటే దారి మళ్ళిస్తాడు. నీ పోరాటాన్ని దారి మళ్ళిస్తాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట, డోంట్ ఫైట్ అ రాంగ్ బ్యాటిల్. డోంట్ ఫైట్ ఎ రాంగ్ బ్యాటిల్. గాడ్ ఈస్ గివింగ్ యువర్ వర్డ్. డోంట్ ఫైట్ ఎ రాంగ్ బ్యాటిల్. తప్పుడు యుద్ధాన్ని నీవు చేయవద్దు. తప్పుడు యుద్ధాన్ని చేస్తే అక్కడ నీకు ఏమీ దొరకదు. యూ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్. ఇఫ్ యూ ఫైట్ అ రాంగ్ బ్యాటిల్, యూ విల్ బి యూజింగ్ ఆల్ యువర్ రిసోర్సెస్. నీ అభిషేకాన్ని, నీ జ్ఞానం అన్నీ నువ్వు వాడుతావు, ఖర్చు పెడతావు, కానీ ఏమి సాధించలేవు. ఏ యుద్ధము జరిగినా గుర్తుపెట్టుకోండి, ఏ యుద్ధము జరిగినా గెలిచిన వారు ఓడిపోయిన వారివి స్వాధీనం చేసుకుంటారు. హల్లెలూయా. దే విల్ కలెక్ట్ ద స్పాయిల్. యెహోషాపాతు మీదకి 3 రాజ్యాల వారు యుద్ధం చేసేదానికి వచ్చినప్పుడు, వారు యుద్ధం గెలిచిన తర్వాత ఏం జరిగింది? 3 రోజులు ఏరుకున్నారు ఆ స్పాయిల్ని. ఆ కొల్ల సొమ్మును, డబ్బును, ధనాన్ని 3 రోజులు ఏరుకున్నారు వారు. విస్తారమైన సంపద దొరికింది. సంపద దొరకని యుద్ధము చేయవద్దు. పౌలు గారు కూడా ఏమన్నాడు తెలుసా? గాలితో నేను పోరాడడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాక్సింగ్ ఉంటుంది, బాక్సింగ్ రింగ్ ఉంటుంది. బాక్సింగ్ రింగ్లో 2 ఉంటారు కదండి. బాక్సింగ్ రింగ్లో 2 ఉంటారు. ఒకరితో ఒకరు తలపెడతారు. అలా ఒకరితో ఒకరు తలపడకుండా డ్రెస్ వేసుకొని, బాక్సింగ్ గ్లౌస్ వేసుకొని, ఎవరికి నువ్వు కొట్టుకుంటూ ఉన్నావు అనుకోండి, గాలితో ఛాంపియన్షిప్ ఇస్తారా నీకేమన్నా? ప్రైజ్ మనీ ఇస్తారా నీకేమన్నా? నువ్వు గెలిచావని చెప్తారా? లేదు. ఎందుకు? గాలితో నువ్వు కొట్లాడుతున్నావు కాబట్టి. దేవుడు నియమించిన యుద్ధాలే మనం చేయాలి. దేవుడు నియమించిన యుద్ధాలు చేయాలి. దేవుడు నియమించిన పద్ధతి ప్రకారమే మనం యుద్ధాలు చేయాలి. ఇక్కడ మనము అపవాదికి దొరకకూడదు. మన దృష్టిని వాడు మరుస్తాడు. కొన్ని ఉదాహరణలు నేను తీసుకొని వస్తాను, మీ ముందు కొన్ని ఉదాహరణలు పెడతాను. ఇఫ్ యు ఆర్ ఇన్ అ రాంగ్ బ్యాటిల్, గెట్ రీడ్ ఆఫ్ దట్ రాంగ్ బ్యాటిల్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం
మనకందరికీ తెలిసినటువంటి భాగమే ఇది. 17వ అధ్యాయం 24వ వచనం. గొల్యాతునకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనం కాస్త ముందుకు వెళ్దాం. 24వ వచనం. ఇశ్రాయేలులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితరే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనులు వాని చంపిన వారికి ఇట్టిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చెను. సో ఈ భాగం అంతా మనకు తెలుసు. వాట్ వాజ్ హ్యాపెనింగ్. దాదాపు 40 days 40 రోజులు ఫిలిస్తీయుల తరపున గొల్యాతు సౌలును ఇశ్రాయేలులను భయపెట్టుకుంటూ వచ్చాడు. భయపెడుతున్నాడు 40 రోజులు, పొద్దున సాయంత్రం. గుర్తుపెట్టుకోండి, శత్రువు యొక్క ఆయుధం ఏంటంటే భయాన్ని పుట్టిస్తాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా నీకు భయం కలుగుతుందా అంటే సాతాను పని చేస్తున్నాడని గుర్తించు. డోంట్ బి లైక్ ఎ ఫూల్. మూర్ఖుడవుగా, బుద్ధి లేని వ్యక్తిగా ఉండవద్దు. ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు అని వ్రాయబడింది వాక్యంలో. వీ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్, వీ హ్యావ్ ఎనఫ్ విజ్డమ్. వెన్ దెర్ ఇస్ ఫియర్, భయము పుడుతుంది అంటే, భయము తాకుతుందంటే గొల్యాతు పనిచేస్తున్నాడని గుర్తించుకోనండి. సాతాను ఆయుధమే భయపెట్టడము. ఇంకా ఏమి జరగకుండానే వాడు భయపెడతాడు. ఏదో జరిగిపోతుందేమో, చచ్చిపోతావేమో, పాడైపోతుందేమో, ఎత్తిపోతావేమో, నువ్వు అనుకున్నది జరగదేమో, వాగ్దానం నెరవేరదేమో, రకరకాల భయాలు పుట్టినప్పుడే పెళ్ళగించాలి. హల్లెలూయా. పక్కవర్తో చెప్పండి, పుట్టినప్పుడే పెళ్ళగించాలి. భయము పుట్టినప్పుడే భయాన్ని పెళ్ళగించాలి. హల్లెలూయా. డోంట్ కీప్ క్వైట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్యాటిల్. యూ నీడ్ టు ఫైట్ ద ఫియర్. ఇశ్రాయేలు మిక్కిలి భయపడ్డారు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది? పారిపోయారు. శత్రు యుద్ధం నుంచి పారిపోయారు, గొల్యాతు యుద్ధం నుంచి పారిపోయారు. ఎందుకంటే గొల్యాతును చూస్తే భయము. వాడి హైట్, వాడి వెయిట్, వాడి యొక్క వస్త్రాలు, ఆయుధాలు చూస్తే భయము. కానీ ఒక చిన్నవాడు, గొర్రెల కాపరి, యుక్త వయసులో ఉన్నాడు, యవనస్తుడుగా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? వాట్ ఈస్ ద రివార్డ్? గెలిచిన వాడికి ఏం దొరుకుతుంది? ఎక్కడుంది దృష్టి? దృష్టి ఎక్కడుంది? బహుమానం. వాడు చంపుతాను సరే, వాడు చంపితే ఏమిస్తాడు రాజు? ఏమి దొరుకుతుంది? సో కాబట్టి దావీదుకు బహుమానం రావాలంటే ఎవరితో పోరాడాలి? గొల్యాతుతో పోరాడాలి. హల్లెలూయా. గొల్యాతుతో కాక ఇంకా ఎవరితో పోరాడినా కూడా దావీదుకు బహుమానము రాదు. డేవిడ్ హ్యాడ్ టు ఫైట్ విత్ గొల్యాత్. సో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్డ్ వన్ థింగ్. ఇది దేవుడు నియమించినటువంటి పోరాటమా? దేవుడు అనుమతించినటువంటి పోరాటమా? నువ్వు యుద్ధము చేస్తూ ఉంటే దేవుని యొక్క చిత్తంలో ఉన్నావని అర్థము. యుద్ధం చేయడం ఆపేసావంటే దేవుని చిత్తంలోంచి బయటకు వచ్చావని అర్థము. వీపు చూపిస్తున్నావంటే అపవాదికి నీవు దొరికిపోయావని అర్థము. వాట్ ఎవర్ మే బి ద ఫైట్, ఆర్ యు ఫైటింగ్ విత్ ద ఎయిర్ ఆర్ ఆర్ యు ఫైటింగ్ విత్ ద డెవిల్? నీకు విరోధంగా పనిచేసే ప్రధానులతో నువ్వు పోరాడుతున్నావా, లేకపోతే ఇంకొకటి వాటితో పోరాడుతున్నావా? నీకు పుట్టే భయముతో పోరాడుతున్నావా, లేకపోతే ఇంకొక వేరే వాటితో నువ్వు పోరాడుతున్నావా? గొల్యాతును చంపితే ఏమంట బహుమానము? నంబర్ 1 ఏంటి? 3 గిఫ్ట్స్. ఒకటేంటి? బహుగా ఐశ్వర్యము. గ్లోరీ టు గాడ్. ఎనీ పర్సన్ నేను ఎస్పెషల్లీ లాంగ్ బ్యాటిల్స్ గురించి చెప్తున్నాను.
దీర్ఘకాలిక పోరాటాలు. దావీదు చూసాం కదా, 27వ అధ్యాయం చూసాం కదా, పోరాడి నమ్మి తప్పించుకొని అలసిపోయాడు. డేవిడ్ గాట్ టైర్డ్. ఖచ్చితంగా అలసట కలుగుతుంది. ఒక దీర్ఘకాలం పోరాడవలసి వచ్చినప్పుడు సాతాను అంత త్వరగా వదిలిపెట్టాడు. మరి దేవుని యొక్క ప్రణాళికలు గంభీరంగా ఉన్నాయంటే ఆ పోరాటం కూడా అలాగనే ఉంటుందన్నమాట. ఎందుకంటే వాడు ఇక్కడ ఇంకా నాకు టైం ఉందని వాడు చలామణి అవుతున్నాడు. యుగ సంబంధమైనటువంటి దేవునిలాగా వాడు ఇంకా చలామణి అవుతున్నాడు. ఇంకా నాకు టైం ఉంది అంటున్నాడు. సో కనుక వాడు ఖచ్చితంగా ఈ భూమి మీద వాడు ఖచ్చితంగా ఫైట్ ఇస్తాడు. దీర్ఘకాలికంగా మనము పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా అలసట కలుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఏ యుద్ధాన్ని మీరు జయించినా కూడా నెక్స్ట్ మీకు రాబోయేది ఏమిటంటే బహుగా ఐశ్వర్యం. హల్లెలూయా. ఈ సంవత్సర వాగ్దానం అంతా ఏంటి? బహుగా. అందరు చెప్పండి, బహుగా. గట్టిగా చెప్పండి, బహుగా. హల్లెలూయా. ఇప్పుడు ఏ యుద్ధాన్ని నువ్వు పోరాడుతున్నావో ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తే, ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత నీకేం కలగబోతుందంటే బహుగా ఐశ్వర్యము రాబోతుంది. చిన్నగా చెప్పారు. హల్లెలూయా. అయితే యుద్ధాన్ని ఏం చేయాలి? గెలవాలి. హల్లెలూయా. యుద్ధాన్ని గెలిస్తే బహుగా ఐశ్వర్యము. రెండవది, యుద్ధాన్ని గెలిస్తే ఏంటి? రాజు కుమార్తెనిచ్చి మంచి సౌండ్ పార్టీ దొరుకుతుంది మీకు. మంచి సౌండ్ పార్టీ అల్లుడు, సౌండ్ పార్టీ కోడలు, సౌండ్ పార్టీ భర్త, సౌండ్ పార్టీ భార్య దొరుకుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యుద్ధాన్ని చేస్తే ఇదేంటి? గొల్యాతును కొడితే పెళ్లి కావడమా? దయ్యంతో పోరాడి వాడిని తొక్కేస్తే పెళ్ళి అవుతుందంట. హల్లెలూయా. అపవాదిని గెలిస్తే, నీకు పుట్టే భయాన్ని నువ్వు గెలిస్తే, నువ్వు ఓవర్కమ్ చేస్తే, నువ్వు గెలిస్తే దేవుడు నీకు బహుగా ఐశ్వర్యం ఇస్తాడంట. గెలిస్తే నీకు పెళ్ళి అవుతుందంట. మూడవది, తన ఇంటి వారిని స్వతంత్రులుగా చేయను. ఏంటి స్వతంత్రులుగా అంటే? ఏంటో తెలుసా? ఫోన్ల మీద ఫోన్లు, ఇంటి ట్యాక్స్ కట్టండి, ఆ ట్యాక్స్ కట్టండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి, మార్చి 31 తారీఖు ముందుగానే కట్టేసేయండి, ముందుగా కట్టేస్తే మేము తగ్గిస్తాం. ట్యాక్స్ అన్ని ట్యాక్సే. మనం తినే ప్రతి దాని మీద ట్యాక్స్ ఉంది. ప్రతి చాక్లెట్ పైన ట్యాక్స్ ఉంది. ట్యాక్స్. అయితే అంట గొల్యాతుని చంపితే అంట అది ఆ వ్యక్తికి మాత్రమే కాదు, ఆ వ్యక్తి కుటుంబానికంతా. ఎలా ఉంటుందంటే, ఆర్టీసీలో పని చేస్తే ఇంట్లో వాళ్ళకందరికీ పాస్ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మాకు తెలిసిన వాళ్ళతో పాస్ ఇప్పించుకొని పోయేవాళ్ళం. ఇంట్లో వాళ్ళకందరికీ పాస్. మరి రైల్వే డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది అనుకుంటా, నాకు తెలుసు, మరి నాకు తెలియదు. ఉందన్నా మీరే? ఓకే, ఉందంట. రైల్వే డిపార్ట్మెంట్లో పని చేశారనుకోండి, ట్రైన్ ఫ్రీ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అట్లా మీ కుటుంబానికి అంతా ట్యాక్స్ ఫ్రీ అంటే ఎలా ఉంటుంది చూడండి. ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నీటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు, ఇంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు, వేకెంట్ సైట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని తాడిపత్రిలో మున్సిపల్ కమిషనర్ మీకు చెప్పాడు అనుకోండి, లేకపోతే కలెక్టర్ చెప్పాడు అనుకోండి, ఈ దయ్యం తాడిపత్రిలో ఈ దయ్యం పోరాడుతుంది, ఆ దయ్యాన్ని మీరు గెలవండి అని కలెక్టర్ గారు ఒక వాగ్దానం చేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఇలా సౌలు ఆ రోజు వాగ్దానం చేశాడు. గొల్యాతును చంపిన వాడికి బహుగా ఐశ్వర్యం ఇస్తాను, గొల్యాతును చంపిన వాడికి నా కూతుర్ని ఇస్తాను. హల్లెలూయా. ఒకే యుద్ధము. ఆ యుద్ధంలో కూడా మనకందరికీ తెలుసు, ఒకే క్షణంలో అయిపోయింది యుద్ధము. ఒకే క్షణంలో యుద్ధం అయిపోయింది. ఒకే క్షణంలోనే దావీదు యొక్క దిశ మొత్తం మారిపోయింది. హల్లెలూయా. నువ్వు పోరాడుతున్నటువంటి యుద్ధం, ఈ యుద్ధము రిస్క్ ఉంది. ఇందులో రిస్క్ ఉంది. ఒకవేళ నీవు పోరాడే యుద్ధంలో రిస్క్ ఉందా? నీవు పోరాడే యుద్ధంలో రిస్క్ ఉందా? డూ యూ హ్యావ్ రిస్క్? రిస్క్ అంటే ఎటువంటి రిస్క్ తెలుసా? ఏం కొంచెం తప్పిపోయినా,
ఏమి కొంచెం తప్పిపోయినా దావీదు ప్రాణాలతో మిగలడు. మనకు స్టోరీ అంతా తెలుసు కాబట్టి మనకి సస్పెన్స్ ఉండదు. అది రిజల్ట్ రానప్పుడు ఎంత సస్పెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అనుకుంటా కదా క్రికెట్ ఫైనల్ మ్యాచ్, రిజల్ట్ తెలిసింటే అదే మజా ఏమి ఉండదు. రిజల్ట్ తెలిస్తే టెన్షన్ ఉండదు, మజా ఉండదు. రిజల్ట్ తెలియదు కదా, రిజల్ట్ తెలియదు. దావీదు గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు ఒక రిస్క్ ఉంది, ప్రాణం పోయే రిస్క్ కూడా ఉంది. చిన్న చిన్న పోరాటాలకు చిన్న చిన్న బహుమానాలే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చాలా రిస్క్తో కూడినటువంటి పోరాటాలకు దానికి తగ్గట్టుగానే బహుమానాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గెలవడం అన్నటువంటిది ముఖ్యము. నువ్వు గెలిచావా లేదా అన్నది ముఖ్యము. నువ్వు గెలవాలి. ఎప్పుడు గెలుస్తావు నువ్వు అంటే, ఆ గెలిచిన తర్వాత దొరికే బహుమానం పైన నీ కను దృష్టిని ఉంచాలి. హల్లెలూయా. సో దావీదు యొక్క గురి ఎక్కడ పెట్టాడు? గొల్యాతును చంపడం కాదు దావీదు యొక్క గురి. దావీదు యొక్క గురి ఎక్కడుంది? వీడిని చంపిన వానికి ఏమిస్తారు? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈరోజు నువ్వు ఏ పోరాటంలో ఉన్నావో, ఏ యుద్ధంలో ఉన్నావో, ఈ వారంలో నా దేవుడు నిన్ను గెలిపించునుగాక. హల్లెలూయా. ఈ వారంలో గొల్యాతు చచ్చిపోవునుగాక. హల్లెలూయా. The spirit of Goliath may die in this week in the name of Jesus as you begin to use the word of God. దావీదు రాయిని ఏరుకున్నాడు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని ఏరుకొని ఆ వాక్యముతో గొల్యాతును నీవు ఈ వారంలో చంపివేయుదువుగాక. May the Goliath die in your life today in the name of Jesus. Hallelujah, glory to God. When you overcome, when you kill the Goliath, when you destroy him, నెక్స్ట్ ఏంటి? రివార్డ్, బహుమానం. సో యుద్ధం ఉంది. దావీదుకు తెలిసింది, దావీదుకు అర్థమైంది. దావీదు ఎంక్వైరీ చేస్తున్నాడు, అడుగుతున్నాడు. పోయిందేమో టిఫిన్ బాక్స్ ఇచ్చేదానికి, వెళ్ళిందేమో టిఫిన్ ఇచ్చేదానికి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? డేవిడ్ గాట్ అట్రాక్టెడ్. బహుమానం ఆకర్షించింది దావీదును. బహుమానము దావీదును ఆకర్షించింది. తమ దేవుని ఎరుగువారు శూర కార్యాలు చేస్తారంట. డేవిడ్ న్యూ గాడ్. దావీదుకు దేవునితో బాగా సంబంధం ఉంది, అన్యోన్య సంబంధం ఉంది, అన్యోన్య సహవాసం ఉంది. తర్వాత యోనాతాను స్నేహితుడు అయ్యాడేమో కానీ అంతవరకు దావీదుకు స్నేహితులు పెద్దగా ఉన్నట్టు లేదు. డేవిడ్ వాస్ most of the time he was alone with God. He was alone with God. దేవుడే దావీదుకు స్నేహితుడయ్యాడు. సో యుద్ధం ఉంది. అది చాలా రిస్క్తో కూడినటువంటి యుద్ధం. కానీ దావీదుకు ధైర్యం ఉంది. అందరు చెప్పండి, ధైర్యము, 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 ధైర్యము. యుద్ధంలో కావాల్సింది ధైర్యం కావాలి. అస్సలు భయపడద్దు, ధైర్యం కావాలి. ఆ ధైర్యం దేని నుంచి వస్తుంది తెలుసా? ఆయన ముఖకాంతి, ఆయన దర్శనం, ఆయన ఇచ్చే వాక్కు, ఆయన ఇచ్చే మాట. అదే బ్యాకప్ మనకు, అదే ధైర్యం మనకు. ఆయన ముఖకాంతియే మనకు ధైర్యం, ఆయన ముఖకాంతియే మనకు ఆధారం. నీ ముఖకాంతియే నన్ను ఆదరించెను. నీ ముఖకాంతియే. మా శక్తి కాదు, మా బలము కాదు, మా బాహు కాదు, నీ ముఖకాంతియే వారికి విజయమునిచ్చావు. హల్లెలూయా. యుద్ధంలో ఉన్నవా? భయపడద్దు, బహుమానం వెయిట్ చేస్తూ ఉంది. యుద్ధం పైన కాన్సన్ట్రేట్ చేయొద్దు. డోంట్ ఫోకస్ ఆన్ ద వార్, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ బ్యాటిల్, బట్ ఫోకస్ ఆన్ ద రివార్డ్. గ్రామాన్ని అప్పగిస్తాడేమో, ఊర్లని అప్పగిస్తాడేమో. చాలా సంవత్సరాల క్రితము జపాన్ దేశంలో ఏ మాత్రం కూడా క్రైస్తవత్వం లేదు. జపాన్లో ఏ మాత్రం కూడా అంత బుద్ధిజం అన్నమాట, బుద్ధిజం ఎక్కువ. సో పాలియాంగిచో గారికి దేవుడు నడిపిస్తే జపాన్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించాలని ఆయన వెళ్ళారు.
వెళ్ళిన ఒకరోజు హోటల్ రూమ్లో ఉన్నారు. హోటల్ రూమ్లో ఉంటే సడన్గా ఎవరో వచ్చి గొంతు పిసుకుతున్నటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు. గట్టి సఫోకేషన్ కనిపించడంలా. బట్ హీ వాజ్ ఫీలింగ్ ఎంతగా అంటే, ఇంకా నా పని అయిపోయింది, నేను చనిపోబోతున్నాను. అంత భయంకరమైనటువంటి మొత్తం అసలు ఊపిరి ఆడకుండా దురాత్ముడు వాడు పట్టుకున్నాడంట. అప్పుడు పాలెంగచ గారు ప్రార్థన చేస్తున్నారు, గట్టిగా ప్రార్థన చేస్తున్నారంటే రావడం లేదంట. ప్రార్థన రావడం లేదు. వాడు అన్నాడంట, నా ప్రాంతానికి వచ్చావు నువ్వు, నా ఏరియాకు వచ్చావు నువ్వు, ఇది నాది, ఇది నా ప్రాంతము, ఇది నా ఏరియా. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ రియల్. సేవ కానీ దేవుని నమ్ముకోవడం కానీ అది మామూలుగా అనుకోవద్దండి. యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో యేసు ప్రభు కొరకు ఎవరు వెయిట్ చేస్తున్నారు? నీ ప్రార్థన ఒక కమిట్మెంట్తో కూడిన నీ ప్రార్థన, ఒక సమర్పణతో కూడిన నీ ప్రార్థన ఎప్పటికీ కూడా సాతానును ఇనీషియల్గా ఆరంభంలో ఆకర్షిస్తుంది. వాడు పారిపోడు. ఫాస్టింగ్ ప్రేయర్ అంటేనే మనం ఏమనుకుంటాం, దయ్యంగాడు పారిపోతాడు అనుకుంటాం. ఫస్ట్లో పారిపోడు. ఫస్ట్లో వస్తాడు నీ దగ్గరికి. ఉపవాస సీజన్ ప్రారంభించాం. 5వ తేదీ ఒక శోధన, 6వ తేదీ ఒక శోధన, 7వ తేదీ ఒక శోధన, 8వ తేదీ ఒక శోధన. వి నో ద గేమ్ ఆఫ్ ద డెవిల్స్. దయ్యంగాడి యొక్క ఆట మనకు తెలుసు. వెన్ యూ ఫాస్ట్, అందుకే ఎప్పుడైతే సిన్సియర్గా నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావో పోరాటం వస్తుంది. దేవుని కొరకు నేను ఇంకా సీరియస్గా ఉంటానని నిలబడతావో పోరాటం వస్తుంది. నేను ఉపవాస ప్రార్థన చేస్తాము అనుకుంటామో పోరాటం వస్తుంది. యువర్ సిన్సియారిటీ ఆల్వేస్ అట్రాక్ట్స్ ద డెవిల్ ఇనిషియల్లీ. ఎందుకు అంటే వాడు నిన్ను వదిలేశాడు అంటే ఇక వాడికి నీవు దొరకవు. కాబట్టి ఎంతైనా కూడా ఆరంభంలోనే నిన్ను ఆపేయాలి, ఆరంభంలోనే డిస్టర్బ్ చేసేయాలి, ఆరంభంలోనే నీ మనసును గలిబిలి చేసేస్తే నువ్వు వదిలేస్తావు. యుద్ధం చేయకుండా అలసిపోతావు, నిరుత్సాహపడతావు. నువ్వు సంతోషంగా ఉండడం మనకి ఇష్టం లేదు, నువ్వు బహుమానాలు పొందుకోవడం మనకి ఇష్టం లేదు, నువ్వు యుద్ధాన్ని జయించడం మనకి ఇష్టం లేదు. సో కనుక వాడు వస్తాడు. హీ ఆల్వేస్ కమ్స్. దేవుడు చెప్పింటే పాలియంగుచో గారు జపాన్ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ మీటింగ్స్ పెట్టాలని ప్రయత్నం చేశారు. అయితే సాతాను వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆత్మలో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ, నా కుమారుడా స్పీక్ ద వర్డ్, వాక్యాన్ని మాట్లాడినప్పుడు అప్పుడు వ్రాయబడిన వాక్యాన్ని మాట్లాడుతుండగా స్లోగా సాతాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఈసారి నువ్వు తప్పించుకున్నావు, ఇంకొకసారి నిన్ను ఎట్లా చిక్కించుకున్నాను చూడు అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడంట. ఎప్పుడైతే అది జరిగిందో అంటే ఏమైంది, ఆ రోజు ఆ హోటల్ రూమ్లో ఎవరికీ కనిపించినప్పుడు సాతాను పైన పాలియంగుచో గారు గెలిచారు. ఆ ప్రాంతాన్ని ఏలుతున్నటువంటి దయ్యం, ఆ ప్రాంతాన్ని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దయ్యము, ఆ దయ్యాన్ని పాలియంగుచో గారు ఆ రోజు గెలిచాడు కనుక వెంటనే ఏం జరిగింది తెలుసా? రివైవల్ జరిగింది. హల్లెలూయా. జపాన్ ప్రాంతంలో వేల మంది పట్టే సంఘాలను పాలియంగుచో గారు కట్టారు. హల్లెలూయా. చూసారా, ఈ సాతాను పైన గెలిచేదానికి, అక్కడ సంఘం స్థాపించబడడానికి దేర్ ఇస్ లింక్. గొల్యాతును చంపితే బహుగా ఐశ్వర్యం వస్తుంది, గొల్యాతును చంపితే పెళ్ళిళ్ళు అవుతాయి, గొల్యాతును చంపితే గర్భాలు తెరవబడతాయి, గొల్యాతును చంపితే ఉద్యోగాలు వస్తాయి, గొల్యాతును చంపితే ట్యాక్స్ ఫ్రీడమ్. నీ కుటుంబానికంతా మేలు జరుగుతుంది, నీ కుటుంబానికంతా మేలు జరుగుతుంది, నీ రక్త సంబంధికులకంతా మేలు జరుగుతుంది, నీ ఇంటి వారికి అందరికీ మేలు జరుగుతుంది, నీ సంఘానికి అంతటికీ మేలు జరుగుతుంది, నీ వీధి వారంతటికీ మేలు జరుగుతుంది. హల్లెలూయా. డోంట్ బి డిస్కరేజ్డ్. నాకేనా ఈ పోరాటం, నాకేనా ఈ యుద్ధాలు? యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. నువ్వు గెలిస్తే బహుమానాలు నీ కొరకు వేచి ఉన్నాయి. గెలువు గెలిస్తేనే బహుమానం.
సో దావీదు సెటిల్ అయిపోయాడు. ఓకే వాడు గొల్లియాతుగాడు ఒక్కడున్నాడు, వాడిని ఒక్కరితో పోరాడాలంట. మనకు ఆల్రెడీ వెన్నతో పెట్టిన విద్య, సింహాన్ని లేపేశాం, ఎలుగుబంటిని కొట్టి చంపేశాం, వీడెంత అని అనుకున్నాడు, నా గురి తప్పదు, ఒడిసెలరాయి గురి తప్పదని ఫుల్ ప్రాక్టీస్ కదా, బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ధైర్యం వస్తుంది. ఎక్స్పీరియన్స్ బట్టి మన గత యుద్ధాల్లో మనం గెలిచింటాం కదా, అది ధైర్యం ఇస్తుంది. అందుకే ప్రియులరా, ప్రతి యుద్ధంలో గెలవండి, ప్రతి శోధనలో గెలవండి. ఇప్పుడు గెలిస్తే నెక్స్ట్ శోధనలో మీరు ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. ఎలుగుబంటి నోట నుండి, సింహము నోట నుంచి నన్ను తప్పించినటువంటి దేవుడు, ఈ సున్నతి లేని ఈ యొక్క ఫిలిస్తు నుంచి నా దేవుడు నన్ను తప్పించడానికి సమర్థుడు అని ధైర్యంగా ఎప్పుడు మాట్లాడతావు అంటే, పాస్ట్ ఎక్స్పీరియన్స్ నీకు ఉన్నప్పుడు నీవు మాట్లాడతావు. సో దావీదు సెటిల్ అయిపోయాడు, వీళ్ళు లేపేస్తాం, సెటిల్ అయిపోయాడు. ఆలోచనలు వచ్చి ఉంటాయి, కానీ రిస్క్ తీసుకోవాలి కదా. యుద్ధంలో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. యుద్ధంలో రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. అవతల వాడికి ఎంత రిస్క్ ఉంటుందో యువతల వాడికి అంతే రిస్క్ ఉంటుంది. యుద్ధంలోకి మనం వెళ్ళి నేనే ఫైట్ చేస్తుంటాను, నువ్వు గమ్మగా కొట్టించుకుంటాడు ఆవిడ. నో, సైటన్ ఆల్సో ఫైట్స్. సో దావీదు యొక్క దృష్టి బహుమానం మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు సాతాను ఏం చేయాలి? గొల్లియాతుతో పోరాడకుండా దావీదుని ఎట్లయినా సరే కన్ఫ్యూజ్ చేసేయాలి, గలిబిలి చేసేయాలి. గొల్లియాతు కనపడకూడదు దావీదుకు. సో ఏమాడు, వాడు ఎంటర్ అయ్యాడు ఫీల్డ్కి. ఇప్పుడు చూడండి 28వ వచనం. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యవు ఏలియాబునకు వినపడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చేదివి? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసేదివి? నీ గర్వమును నీ హృదయ చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనెను. ఎవరిని వాడుకున్నాడు అపవాది? ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహాలు. ఇప్పుడు దావీదును డీవియేట్ చేయాలంటే ఎవరిలేకి దూరాయి? 4 అన్నలేకి దూరాయి. ఎవరికైనా దూరుతాయండి. ఎవరు దూరించుకుంటే వాళ్ళకి దూరుతాయి దయ్యాలు, తెలుసా మీకు? నేను ఎక్కించుకుంటే 4 కూడా దూరుతాయి, నీవు ఎక్కించుకుంటే నీళ్ళకి కూడా దూరుతాయి. గాలి ఉంది కదా, ఎట్లా పిలుచుకుంటామో అంత సులభంగా దూరుతాయి దూరించుకుంటే. అందుకే నేను చెప్తున్నాను, ఎవరిలోకి ఎప్పుడు ఏ దయ్యం దూరుతుందో నాకు తెలియదు, ఎవరు ఎప్పుడు ఏ దయ్యాన్ని దూరించుకుంటారో నాకు తెలియదు. కాబట్టి ఎవరిని ఎల్లకాలము నమ్మేదానికి లేదు, ఓన్లీ యేసుప్రభుని మాత్రమే నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయనలోకి ఎప్పుడు కూడా దయ్యంగా దూరలేడు కాబట్టి, ఆయనలోకి మాత్రమే దూరలేడు, ఆయన దూరించుకోడు కాబట్టి. ఎవరిలోకి దూరాడు? వేరే వాళ్ళలోకి దూరినా వేరే. ఇంకొకటి సొంతం అన్న, రక్త సంబంధికుడు, సొంత ఇంటి వాడు పెద్దన్నలోనికి దూరి ఏం పుట్టించాడంట? ఫస్ట్ కోపం పుట్టించాడు. గుర్తుపెట్టుకొని, ఎవరికైనా మీ మీద కోపం వస్తుందంటే నీకు ఎవరు కనపడాలి? ఆ మనిషి కనపడకూడదు, మనిషి వెనక పని చేస్తున్నటువంటి దయ్యంగాడు కనపడాలి. వేరే వాళ్ళ కోపము, ఇప్పుడు ఎవరైనా మన మీద కోపం చూపారనుకోండి, మనకేమొస్తుంది? కరెక్ట్ చెప్పినారు మేడం గారు. ఏమొస్తుంది? నాకేమి రాదంటే నువ్వు మనిషివే కాదనమాట. కొంతమంది ఏమాత్రం కోపమే లేని వాళ్ళలాగా ఉన్నారు. మేడం అయితే వెంటనే ఒప్పుకున్నారు. మేడం కోపడితే ఏమొస్తుంది? ఆటోమేటిక్. ఇప్పుడు చూసి ఎవరైనా నవ్వారనుకోండి, మనం కూడా ఆటోమేటిక్గా నవ్వుతాం, ఎవరో మానసిక రోగులు తప్ప. కొన్నిసార్లు ప్రైజ్ లాడ్ చెప్తే ఆల్మోస్ట్ ఎవరైనా చెప్తారు కదా, నువ్వు వందనాలు అని చెప్పినప్పుడు, ప్రైజ్ లాడ్ అని చెప్పినప్పుడు కూడా పలకకుండా పోయారు అనుకోండి, వాళ్ళు మానసిక రోగులని అర్థం అన్నమాట. వాళ్ళ పైన కొంచెం జాలి చూపించాలి అంతే. మామూలుగా సాధారణ వ్యక్తులు అయితే ఎవరైనా కూడా నవ్వుతూనే మనం కూడా నవ్వుతాం, పలకరిస్తే మనం కూడా పలకరిస్తాం. కోప్పడితే మనం కూడా కోపం వస్తుంది. ఇక్కడ దావీదును డీవియేట్ చేసేదానికి, దావీదు గొల్లియాతుతో పోరాడకుండా ఎవరితో కొట్లాట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. దావీదుకు వాళ్ళ అన్నకు, వీళ్ళిద్దరికీ పీకులాట పెట్టాలని చూస్తున్నాడు అనమాట. కాబట్టి ఏం చేశాడు? వాళ్ళ అన్నలోనికి దూరాడు. వాళ్ళ అన్నకు ఏమొచ్చింది? కోపం వచ్చి అతనితో
ఏం పని ఇక్కడికి నీకు, ఎందుకు వచ్చినారా ఇక్కడికి? చదువు రాని దద్దమ్మ, నీకు చదువు అవ్వలేదని ఆ గొర్రెలను కాసుకోమని, చివరికి గొర్రెలను కాసుకోమని అమ్మ నాన్న వాళ్ళు నీకు పని అప్పగిస్తే పని వదిలిపెట్టి ఎందుకు వచ్చినావా ఇక్కడికి అన్నాడు అన్నమాట. అసలు వచ్చిందే మానవుడి కోసం అని తెలియలే, వీళ్ళకు భోజనం ఇచ్చేదానికి వచ్చాడని తెలియలే అని చెప్పి ఇంకేమంటున్నాడు అక్కడ తాకుండా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసేదివి? ఒకసారి ఒక గాడిద ఇంకొక గాడిదతో తన గోడు వెళ్ళబుచ్చుకుంటుందంట. మా యజమానుడు నన్ను రోజు కొట్టిందే విపరీతంగా కొడుతున్నారా నన్ను అని ఒక గాడిద ఇంకొక గాడితో చెప్పిందంట. చెప్తే, కాదురా నీకు బుద్ధి లేదా, అంతగా కొడతా ఉంటే ఎందుకుంటావురా ఆ ఇంట్లో, అంతగా కొడతా ఉంటే ఆ ఇంట్లో ఎందుకుంటావురా అంటే, ఎందుకున్నానంటే ఏం లేదు, మా యజమానుడు వాళ్ళ కూతురిని అప్పుడప్పుడు బాగా తిడతా ఉంటాడు. ఆయనకు కోపం వచ్చి, వాళ్ళ కూతురు అయితే చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, మా యజమానికి బాగా మంచి ఆస్తి ఉంది. ఆయన అంటుంటాడు, ఏమంటుంటాడంటే, నువ్వు ఇట్లే చెప్పిన నా మాట నువ్వు వినకుంటే ఏ అడ్డగాడిదకైనా పిచ్చి పెళ్లి చేస్తానన్నాడంట. నా మాట వినకుంటే ఏ అడ్డగాడిదకైనా ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. కాబట్టి నాకు అడ్డగాడిద కావాల్సి వచ్చినప్పుడు లోకంలో ఎవరిని ఎతకరు కదా, దగ్గరలో నేనే కదా ఉండేదని తట్టుకుంటాను, ఓడ్చుకుంటున్నాను, పిల్ల దొరుకుతుంది, డబ్బులు మంచి సౌండ్ బాడీ దొరుకుతుందని ఆ గాడిద అన్నాడంట. నీకు ఏం పని రా ఇక్కడ యుద్ధంలో, ఏం పని? అక్కడ గొర్రెలు మోపుకోవచ్చు కదా, గొర్రెలు కాసుకోవచ్చు కదా, ఏం పని అని చెప్పి ఇంకేమంటున్నాడు, నీకు కొవ్వు మామూలుగా లేదు, నీకు ఒళ్ళంత, మన భాషలో చెప్తున్నా, నీకు దొమ్మ పొగురు, నీకు పొగురు మామూలుగా లేదు, దొమ్మ పొగురు, నీ కొవ్వు రే, నీ కొవ్వు, నీ గర్వము నీకు మామూలుగా లేదురా, సొయ్యము నీకు ఒళ్ళంతా సొయ్యం ఉంది, నీ గర్వము, నీ హృదయ గర్వము, నీ గర్వము, నీ హృదయపు చెడుతను నేను ఎరుగుదును, యుద్ధము చూచుటే కదా నీవు వచ్చితివి అన్నాను. అందుకు దావీదు క్యారియర్ బాక్స్ పడేసి, దారా చూసుకుందాం, ఏంట్రా నువ్వు గొల్యాతునే చంపేదానికి రెడీ అయినటువంటి వాడికి ఏలే ఒక లెక్కన, ఏమండి అర్థమవుతుందా మీకు? వీడు ఎవరు? గొల్యాతుకు ఈ మిక్కిలి భయపడినటువంటి బ్యాచ్లో ఈ ఏలియాబు కూడా ఉన్నాడు. మిక్కిలి భయపడినటువంటి బ్యాచ్లో ఏలియాబు కూడా ఉన్నాడు. మిక్కిలి భయపడి పరిగెత్తాడు మనోడు. గొల్యాతు దగ్గరేమో మ్యామ్యావు. గొల్యాతు, చాలా మంది గొల్యాతు దగ్గర మ్యామ్యావు, దయ్యాల దగ్గర మ్యామ్యావు, ఇంటోళ్ళ దగ్గర మాత్రం ఓ లేస్తూ ఉంటారు. దీనులంటే అలుసు అన్నమాట. దావీదు క్యారెక్టర్, రే ఫస్ట్ గొల్యాతు సంగతి నేను తర్వాత చూసుకుంటే ఫస్ట్ నీ సంగతి తెలుస్తారా నీకు అంటే, ఇప్పుడు దావీదుకి ఏమొచ్చింది తెలుసా? ఒక రాంగ్ బ్యాటిల్ వచ్చింది, ఆఫర్. గొల్యాతు కాకుండా ఏమండి వాళ్ళ అన్నతో పోరాడాల్సి వచ్చింది ఇక్కడ. కానీ దావీదు చూడండి, అందుకే దావీదు అంట సుబుద్ధి కలిగిన వాడంట దావీదు ఏమన్నాడు? కోపం చేసుకుని, నేనేం చేసేది మాట మాత్రము, నేనేమన్నా వాడిని చంపితే ఏమిస్తారన్నా, అంతే కదా. ఇప్పుడు రే గర్వం నాకా నీకా రా ఉండేది? నీకు ఉద్యోగం వచ్చిందని నీకు పొగరు, నీకు నెల జీతం వస్తే నీకు పొగరు, నాకు చదువు రాదని నువ్వు నన్ను ఇట్లా మాట్లాడతావా అని ఎన్ని మాటలు మాట్లాడించండి. మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో చూసాను, ఆగిపోయిన కళ అని పెట్టారు. ఎల్ఈడి ఉంటే చూపించింది మీకు. ఆగిపోయిన కళ, ఒక అత్త ఒక కోడలు వీధిలో బాహాబాహికి దిగారు. అబ్బాబ్బా ఫైటింగ్ చేస్తున్నారండి, అబ్బాబ్బా ఏం ఫైటింగ్ అండి, అబ్బా ఏమి ఫైటింగ్. అందులో మీకు జుట్టు ఎక్కువ ఉంటుంది కదా, అది పెద్ద ప్రాబ్లం.
సులభంగా దొరుకుతుంది అన్నమాట. దొంగలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? గుండు గీకించుకుంటారు. దొంగలు ఎప్పుడు కూడా పట్టుకుంటే వెంట్రుకలు పట్టుకుంటారు కదా, దొరకకుండా ఉండేదానికి గుండు గీకించుకుంటారు. తర్వాత బట్టలు వేసుకోరు. ఆ మధ్య చెడ్డీ గ్యాంగ్ అని ఒకటి వచ్చిందనమాట. ఎందుకంటే దొరుకుతారు కదా, వాళ్ళు దొరకకుండా ఉండేదానికి అనమాట. కాబట్టి సిస్టర్స్కి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ యొక్క వెంట్రుకలు అనమాట. ఒకరు వెంట్రుకలు పట్టుకున్నారు. ఇక చూసుకోండి, ఆ వెంట్రుకలు పట్టు విడవరు. వెంట్రుకలు ఊడి వస్తాయి చెప్పండి, అంత రావు. చాలా బలమైనటువంటి వెంట్రుకలు అనమాట. దావీదు ఇప్పుడు ఎవరితో పోరాడి ఉండాలి? ఏలీయాబుతో పోరాడి ఫస్ట్ నిన్ను లేపేసి మళ్ళీ వాడి సంగతి చూస్తాను ఉండాలి. నో, డేవిడ్ వాజ్ వెరీ వైస్. డేవిడ్ ఈజ్ నాట్ ఫైటింగ్ ద రాంగ్ బ్యాటిల్. అవకాశం వచ్చింది, దావీదుకు బహుమానము. ఇలా చాలాసార్లు మనము ఎవరితో పోరాడాలో వారితో పోరాడక, ఎవరితో పోరాడాలో వారితో పోరాడక, ఎవరితో పోరాడకూడదో వారితో పోరాడి ఏమీ సంపాదించుకోలేం, ఏమీ సాధించుకోలేం. ఒకవేళ దావీదు ఎలీయాబుతో పోరాడి ఉంటే దావీదుకు ఏమి వచ్చిండేది కాదు, ఏమి వచ్చిండేది కాదు. గుర్తుపెట్టుకోండి, ఏ ఫైట్లో అయినా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దేవుణ్ణి అడగండి, ఒకవేళ నువ్వు ఒక పోరాటం కూడా వెళ్తుంటే, ప్రభువా నేను గెలుస్తా, నేను పోరాడతా, నేను పారిపోను. నెహెమ్యా గ్రంథంలో ఉంది కదా, నా వంటి వాడు పారిపోవచ్చునా? హల్లెలూయా. నేను పారిపోను. భయపడితేనే పారిపోతావు, నేను పారిపోను. నేను నిలబడతా, నేను పారిపోను. ఐ విల్ నాట్ ఫ్లీ ఫ్రమ్ ద డెవిల్, బట్ ద డెవిల్ హ్యాస్ టు ఫ్లీ ఫ్రమ్ మీ. ప్రభువా నేను నిలబడతాను, నేను పోరాడతాను. నాకు బహుమానం ఏంటి? యు ఆస్క్ గాడ్. బహుమానం ఏంటో తెలుసుకో. బహుమానం ఏమిటో తెలుసుకొని ఎవరితో పోరాడాలో వారితో పోరాడు. ఎవరిని తొక్కాలో వారిని తొక్కు, ఎవరిని బంధించాలో వారిని బంధించు, ఎవరిని లేపేయాలో వారిని లేపేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీయాబుతో పోరాడవలసినటువంటి అవకాశం వచ్చింది, కానీ దావీదు ఏం చేశాడంట? అతని యుద్ధం నుంచి కుక్కతో పెట్టుకుంటే నేను కూడా కుక్కనవుతాను, పందితో పెట్టుకుంటే నేను కూడా పందినవుతాను. సోషల్ మీడియా నిండా కుక్కలు పందుల చేత నింపబడి ఉందన్నమాట. విమర్శ, ట్రోలింగ్ అంటారు కదా. ట్రోలింగ్ అంటే హేళన చేయడం, ఎగతాళి చేయడము, హేళన చేయడం, ఎగతాళి చేయడం, ఇవన్నీ కుక్కలు పందులు అన్నమాట. ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వవలసిన అవసరము లేదు. ఒక దైవజనుడు భలే అన్నారు. ఏమన్నారంటే, పాస్టర్ గారు మీ గురించి సోషల్ మీడియాలో వాళ్ళు ఏమి రాశారో తెలుసా, ఏమేమి రాస్తున్నారో తెలుసా అని అంటే, ఆ పాస్టర్ గారు అన్నారంట, ఏమన్నారంటే, నాకు తెలియదు అన్నారంట. మీకు తెలియదా అన్నాడు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నాడంట. లేదండి, వాటికి మీరు జవాబు ఇస్తే బాగుంటుంది కదా. నేను వాటికి జవాబు ఇస్తే వారి స్థాయికి నేను దిగుతాను, వారి స్థాయికి నేను దిగుతాను. ఒకవేళ మీరు జవాబు ఇవ్వకపోతే ఇతరులు వారి మాటలు విని మోసపోతారు కదా. వారి మాటలు వినేవాళ్ళు నాకు అవసరమే లేదన్నాడంట. అర్థమవుతుందా? ఆ మాటలు వినేవాళ్ళు నాకు బేసిక్గా అవసరం లేదు. వారి మాటలు విని సోషల్ మీడియాలో కుక్కలు పందులు పెట్టే కామెంట్లను చూసి, సోషల్ మీడియాలోనే కాదు, వీధులలో ఉంటారు, గాలి తిరిగే వాళ్ళు ఉంటారు, మాట్లాడుతుంటారు. సో ఇటువంటి మనుషుల గాలి మాటలు విని ఒకవేళ వారు తప్పిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళు నాకెందుకు అన్నాడంట. నాకు అవసరం లేదు. నా మాటలు వినేవాళ్ళు నాకు కావాలి, నా మాటలు గౌరవించేవారే నాకు కావాలి. సో ప్రతి ఒక్క కుక్కకు జవాబు చెప్పుకుంటూ వెళ్తే మనం ఏ బహుమానాన్ని కూడా మనం పొందుకోలేము. ఏలీయాబుతో పోరాడకుండా, ఏలీయాబుతో ఒక్క మాట కూడా అనకుండా, మాటకు మాట కాదు, టార్గెట్ ఏంటి? బహుగా ఐశ్వర్యము, పెళ్ళి, కోత, నా ఫ్యామిలీ, మా నాన్న నన్ను తిట్టాడు కదా, నేనే మా ఇంటికి ఆధారం కావాలి. తృణీకరించబడ్డాడు దావీదు. అసలు దావీదుని వాళ్ళ నాయన మర్చిపోయాడంట. అంటే ఈ దావీదు పనికి వస్తాడు అనేది మర్చిపోయాడు అనమాట. రాజుగా అభిషేకించేదానికి సమయంలో వస్తే వాళ్ళ నాన్న దావీదుని మర్చిపోయాడు.
దావీదు ఏంటి రాజు, ఇంకెవరు లేరా అని అడగాల్సి వచ్చింది అనమాట. మీ ఇంట్లో మీ పిల్లలు మర్చిపోతారా అంటే ఎంత మరుగైపోయాడో చూడండి దావీదు పరిస్థితి. ఒకవేళ ఈరోజు నువ్వు మరుగున పడి ఉన్నావేమో, అణచివేయబడుతున్నావేమో, తిరస్కరించబడ్డావేమో, నిన్నే నీ ఇంటిలో నిన్ను తలరాయిగా చేయబోతున్నాడు. నీ ఇంటి అంతటి కూడా నిన్ను దీవెనగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈనాడు ఎవరెవరు నిన్ను విమర్శిస్తున్నారో వారందరికీ నీవే ఆధారంగా పోతున్నావు. ఒక సామెత ఉంది, చాలామంది తెలుసుకుంటే మేలేమో. ఏమో తెలుసా? ఒక బ్రిడ్జిని కూల్చే ముందు నీకు ఈత వచ్చో లేదో తెలుసు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఉంది. ఒక బ్రిడ్జిని కూల్చే ముందు నీకు ఈత వచ్చో లేదో, నీకు ఈత రాకుంటే కొట్టుకొని పోతావు. ఎవరైనా ఒక వ్యక్తిని పోగొట్టుకునే ముందు, ఒక వ్యక్తిని బ్లాక్ చేసే ముందు, ఒక వ్యక్తిని దూరం పెట్టుకునే ముందు, ఒకవేళ మళ్ళీ అదే వ్యక్తితో నాకు అవసరం పడుతుందేమో అని ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఆ వ్యక్తి దేవుని చేత నియమించబడిన వ్యక్తి ఏమో ఒకసారి ఆలోచించు. దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితులలో పోగొట్టుకోవద్దు. దావీదు ఎలియాబుతో గొడవకు దిగలేదు. ఎంత మాటలు మాట్లాడు. పొగరన్నాడు, కొవ్వు అన్నాడు, దుమ్మ పొగరు అన్నాడు, చెడ్డోడు అన్నాడు, పనికి వాళ్ళోడు అన్ని తిట్టినా కూడా దావీదు అభిషేకం వేరే, దావీదు స్టాండర్డ్ వేరే. దావీదు యొక్క దృష్టి బహుమానం పైన ఉంది. దావీదు యొక్క దృష్టి తన కుటుంబం అంతా. అసలు దావీదు ఎవరితో పోరాడాలనుకుంటున్నాను? ఈ ఏలియాబు శత్రువుతోనే కదా దావీదు పోరాడాలనుకుంటున్నాడు. కాబట్టి ఏలియాబు ఏం చేయాలి? దావీదును బలపరచాలి. చాలాసార్లు మూర్ఖులైనటువంటి వారు మన సొంత ఇళ్లలోనే ఉంటారు, సొంత కుటుంబాల్లోనే ఉంటారు. వారికి తెలియదు. వారి అజ్ఞానంతో ఏం చేస్తారంటే, నీవు స్పిరిచువల్ బ్యాటిల్స్ నువ్వు పోరాడుతుంటే, భయంకరమైనటువంటి రిస్క్తో కూడినటువంటి యుద్ధాలు నువ్వు పోరాడుతుంటే, నిన్ను బలపరిచేదానికి పోనిచ్చి శత్రువుతో కలిసి ఏకమై ఇంకా నిన్ను డివేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చూడండి, యోసేపు సంగతి ఏమైంది? ఇంట్లో అన్నలంతా ఏం చేశారు? రేపు పొద్దున ఎవరి ఆధారం వారికి? ఎవరిని బట్టి వారు బ్రతకబోతున్నారు? యోసేపుని బట్టే కదా. అరే, యోసేపుతో బాగుంటే రేపు పొద్దున మాకు కూడా బాగుంటుందనే విచక్షణ జ్ఞానము సొంత ఇంటి వారికి లేదు. వారికి దేవుని యొక్క చిత్తాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ యోసేపు ఊట యొద్ద ఫలించాడు కొమ్మ. ఎవరైనా వదిలిపెట్టచ్చు, ఎవరైనా మీకు విరోధంగా లేయచ్చు, మీ సొంత ఇంటి వారే మీకు విరోధంగా లేయచ్చు, కానీ మీరు మాత్రం ఊటను వదిలిపెట్టద్దండి, దేవుని వదిలిపెట్టద్దండి. హల్లెలూయా. డోంట్ ఫైట్ అ రాంగ్ బ్యాటిల్. నువ్వు ఫైట్ చేస్తే, నువ్వు తప్పుడు వ్యక్తులతో నువ్వు పోరాడితే, ఇంకా చెప్పాలంటే మనుషులతో నువ్వు పోరాడితే నీకు ఏం దొరకదు. మనుషులతో పోరాడితే నీకేమీ దొరకదు. అతని యొద్ద నుంచి తిరిగి మరి ఒకరికి ఆ ప్రకారమే అడగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరము ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతిని సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును నంపించెను. దావీదు తన మీద కోపపడ్డ, తనను తిట్టిన, దూషించిన వ్యక్తులతో ఆ స్ట్రెంగ్త్ కోసం ప్రార్థన చేయండి. మీరు, ప్రభువా, నన్ను ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోకుండా నేను ముందుకు పోయే కృపను, బలాన్ని నాకు దయచేయండి. యుద్ధంలో మనకు కావాల్సింది బలం అండి. ఆల్ వీ నీడ్ ఈజ్ స్ట్రెంగ్త్. యుద్ధంలో మనకు కావాల్సింది ఏంటి? బలము కావాలి, బలపరిచేవారు కావాలి. ఇటువంటి సర్వీస్లో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని, తన సేవకుని వాడుకొని ఏం చేస్తాడు? మనకు బలాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? నువ్వు దేవుని ఆశ్రయించినా కూడా దేవుడు బలం ఇయ్యాడు నీకు. దేవుని ఆశ్రయించినా కూడా బలం ఇయ్యాడు. అప్పుడు ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? దావీదును దేవుడు బలపరిచాడా? దావీదు తను బలపరుచుకున్నాడా?
ఎవ్వరూ లేనప్పుడు నన్ను ఎవరు బలపరచడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాకెవరు సహాయం చేయడం లేదు అని దేవుని గురించి కూడా అనద్దు. మనుషులంటే ఓకే, అది సర్వసాధారణం. దేవుడు కూడా ఒకసారి నీకు బలము ఇవ్వడం లేదు అని అనిపించినప్పుడు నిన్ను నీవు బలపరుచుకో. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ అలోన్, నువ్వు ఒంటరిగా పోరాడుతుంటే గుర్తు పెట్టుకో, నువ్వు రాజువు రాణివి కాబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి బహుమానము, సంపూర్ణమైనటువంటి బహుమానము నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట దేవా నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది. ఎంత పోరాటమో అంత బహుమానమో, ఎంత పోరాటమో అంత బహుమానాన్ని దేవుడు నీకు దాచిపెట్టి ఉంచాడు. హి ఈజ్ ద రైటియస్ జడ్జ్. నువ్వు 10 కోట్ల యుద్ధాన్ని నువ్వు పోరాడితే, 10 కోట్ల యుద్ధాన్ని నువ్వు జయిస్తే దేవుడు 10 రూపాయలు ఇయ్యాడు. 10 కోట్ల యుద్ధం అయితే 10 కోట్లు ఇస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. రంజీ మ్యాచ్లో గెలిస్తే ఎంత ఉంటుందండి ప్రైజ్ మనీ? రంజీ మ్యాచ్లో ఏమండి, రీజనల్గా రంజీ మ్యాచ్లో గెలిస్తే ఏముంటుంది ప్రైజ్ మనీ? ఇప్పుడు స్కూల్లో పోటీలు పెడతారు, స్కూల్లో గెలిచిన వాళ్ళకి ఏముంటుంది ప్రైజ్ మనీ? అదే ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగబోతుంది. వాళ్ళ బహుమానం ఏంటో తెలుసా? కోట్లే, కోట్లు కోట్లు. ఎందుకంటే ఎంత పోరాటమో, ఎంత రిస్కో, ఎంత పోరాటమో, ఎంత సిద్ధపాటో, ఎంత కష్టపడి ఉంటారో దానికి తగ్గట్టుగానే బహుమానం కూడా ఉంటుంది. నీ పోరాటము చాలా తీవ్రంగా ఉందా? ఈజ్ యువర్ బ్యాటిల్ ఈజ్ ఇంటెన్స్? నీ యొక్క పోరాటం చాలా ఇంటెన్స్గా ఉందా? విసుగు వస్తుందా నీకు? వారం వారం యుద్ధమైన, వారం వారం ఇదే సమస్య, వారం వారం ప్రతిరోజు దేవుని నమ్మాలా, ప్రతిరోజు నా ఇంకెప్పుడు ఇది ముగింపు, దీనికి ముగింపు ఎప్పుడు, దీనికి ఎండ్ ఎప్పుడు, దీనికి శుభం ఎప్పుడు, దీని ముగింపు ఎప్పుడని అలసిపోతున్నావా? గుర్తుపెట్టుకో, దానికి తగ్గట్టుగానే బహుమానం ఉంటుంది. గుర్తుపెట్టుకో. దావీదు ఏలీయాబుతో కొట్లాడకుండా ఏం చేశాడు? ఏలీయాబు మీద కేసు పెట్టలేదు దావీదు. ఏం చేశాడు? తొలగిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. నీతో ఏం చేశాడు? నీతో ఏంది నాకు పోరాటం, నీతో ఏంది నాకు యుద్ధం? నా స్టాండర్డ్ వేరు, నీ స్టాండర్డ్ వేరు, నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు అని దృష్టి ఎక్కడ ఉంది? పక్క వాళ్ళ దగ్గర పోయి ఉన్నాడు తెలుసా? పక్క వాళ్ళ దగ్గర పోయి, వీడు చూసావా ఏలీయాబు గాడు, వాని కోసం నేను మటన్ తీసుకొని వచ్చా, ఇప్పుడు వాని కోసం పూరి మటన్ తీసుకొని వస్తే, చపాతీ మటన్ తీసుకొని వస్తే, వాడి కోసం నేను ప్రయాసపడి నా గొర్రెల మందను నేను వదిలిపెట్టి మా నాయన చెప్పాడు కదా అని తీసుకొని వస్తే, వాడు నాకు కొవ్వురని ఎట్లా అంటే అట్లా తిడతాడు. వీడు మనిషేనా? మీరనే చెప్పండి బుద్ధి. వాడు సొంత అన్న నాకు అన్నాడా? ఏమన్నాడు? పెంట అంటుకుంటే ఎట్లా మనం విదిలించుకుంటామో, బొద్దింక మీద పడితే ఎట్లా విదిలించుకుంటామో, అన్న మాటలను ఏం చేశాడు? విదిలించుకొని మళ్ళీ పోయి ఏమన్నాడు? నేను ఇంకొకసారి వినాలనుకుంటున్నాను బహుమానం గురించి. ఏమంట వాడిని చంపితే ఏమిస్తారంట? బహుగా ఐశ్వర్యం. అమ్మయ్యా, బహుగా ఐశ్వర్యమా? వీటికంటే ఎక్కువ వస్తుందా నాకు జీతం? బహుగా ఐశ్వర్యము, రాజు కూతురా, అబ్బా. అందుకే వాక్యం ఉంది కదా, రాజుకు అల్లుడు కాగోరి అంట. దావీదుకు భలే ఇష్టపడంట రాజు భార్యను. రాజుకు నేను అల్లుడిని కాబోతున్నాను, రాజు కూతుర్ని. ఆహా, దావీదు భలే ఇష్టపడ్డాడంట. యాకోబు కూడా ఇష్టపడ్డాడు కదా. యాకోబు కూడా 14 సంవత్సరాలు అసలు ఆయనకు సంవత్సరాలు రోజుల్లో కూడా గడచలేదంట, ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి. ఇక గొల్లియాతు కనపలేదు, ఏం కనపలేదు. ఇంకా నీ ఇంటి వారందరూ కూడా దీవించబడతారంట, స్వతంత్రం అవుతారంట. వా, ఏమి ఛాన్స్ ఇది, లక్కీ ఛాన్స్ అనుకున్నాడు. అనుకొని నేను చంపుతాను అని అన్నాడు.
ఏలియాబుని ఏం చేశాడు? పోరా పోరా చిల్లరోడు అన్నాడు. చిన్నప్పటి నుంచి నీ సంగతి చూసిందే కదా, దశాబ్దాల తరబడి నేను చూశాను నీ సంగతి. పక్క పోరా, నీతో నాకేంటి? నా యుద్ధం వేరు, నా పోరాటం వేరు, నా బహుమానం వేరు. నీతో పెట్టుకుంటే పెంటతో పెట్టుకున్నట్టే, నీతో నేను పెట్టుకోను. నా శత్రువు నీ శత్రువు ఉన్నాడు కదా, వాడిని కొడతా నేను. గొలియాతుని కొడితే బహుమానం ఏంటని పక్కకెళ్ళి అడిగాడు. సో డేవిడ్ వాజ్ ఫైటింగ్ ద రైట్ బ్యాటిల్ ఇన్ ఎ రైట్ వే. మనుషులతో పోరాడడం, మనుషులతో కొట్లాడడం. అందరు చెప్పండి, మాటకు మాట మాట్లాడడం ఆపేసేయండి. మీరు మాటకు మాట మాట్లాడుతున్నారంటే మీరు రాంగ్ బ్యాటిల్ మీరు ఫైట్ చేస్తున్నారు. మీ అభిషేకాన్ని అంతా పోగొట్టుకుంటున్నారు, మీ బలాన్ని అంతా పోగొట్టుకుంటున్నారు. మీకు తెలుసా సైలెన్స్లో ఎంత శక్తి ఉందో? మీకు తెలుసా సైలెన్స్? తెలుసా మీకు? ద వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్ సైలెన్స్. ఇది నేర్చుకోవాలి. ప్రపంచమంతా నిన్ను తిడుతున్నా కూడా హాయిగా నువ్వు ప్రశాంతంగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు బహుమానానికి ముందు ఎంత మందితో పోరాడేదానికి అవకాశం వచ్చిందో యేసయ్యకి. పిలాతు అన్నాడు, ఏమన్నాడు? నిన్ను విడిపించేదానికి బంధించేదానికి నాకు. ఒక్కసారి ఇలా చూసి, ఒరే పిలాతుగా, ఏమనుకుంటున్నావురా నన్ను? నిన్ను పుట్టించిందే నేను రా, ఏమనుకున్నావు అని అన్నట్టు ఏమైపోయినావాడండి? నిలబడినవాడా? గెత్సెమనే తోటలో ఆయన అరెస్ట్ చేసేదానికి వచ్చినప్పుడు ఆయనకు పోరాడడానికి అవకాశం వచ్చింది అన్నాడు కదా. ఒకవేళ నా తండ్రిని వేడుకుంటే 72,000 మంది దేవదూతలు నా కోసం పోరాడిండాల్సింది యాక్చువల్గా యేసు ప్రభు. నో, ఎందుకు? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై. హల్లెలూయా. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓడ్చుకొనిన. నో, హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్. ఏం చెప్పలేదు. పిలాతో ఏమనలేదు. హేరోదు ఈయనతో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశాడు, మాట్లాడలేదు. చెప్పండి, యేసు ప్రభు ఎవరితో కొట్లాడలేదని చెప్పండి. యేసు ప్రభు ఎవరితో కొట్లాడలేదు. కొంచెం గట్టిగా చెప్పండి. లెంటీ డేస్ కాబట్టి ఊరుకున్నా, యేసు ప్రభును నమ్మాను కాబట్టి ఊరుకున్నా, ఈరోజు ఆదివారం కాబట్టి ఊరుకున్నా. ఇంతకు మునుపైంటే ఇంతకు మునుపైంటే యేసు ప్రభు ఎవరితో కొట్లాడలేదు. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికే అప్పగించేశాడు. యేసు ప్రభుకి వచ్చింది అవకాశం, కొట్లాడడానికి అవకాశం వచ్చింది. పాస్టర్ గారు, ఈరోజు మా ఇంట్లో చాలా కొట్లాట జరిగిందండి. నీవేం చేసావు? నేను కూడా కొట్లాడానండి. రాంగ్ బ్యాటిల్. దానికి నీకు ఏ ఫలము రాదు. ఫలము రాకుండా ఆడే ఆటను ఏమంటారు తెలుసా? టైంపాస్కి ఆడేది అంటారు అనమాట. టైంపాస్కు కదా, టైంపాస్కి ఆడితే దానికి బహుమానం ఉండదు. మనం వెళ్ళి క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి మనం ఆడుకుంటాం, చేస్తాం, దానికి ఏ బహుమానం ఉండదు. టైంపాస్కి ఆడుతూ ఉంటాం మనం. ఫైట్ ద రైట్ ఫైట్. రైట్ బ్యాటిల్ అంటే తెలుసా? మనుషుల వెనక పనిచేసే దయ్యం, నీ గమ్యానికి నువ్వు వెళ్ళకుండా అడ్డుకునే దయ్యాలతో నువ్వు పోరాడి నువ్వు గెలిచావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సరైన బ్యాటిలే పోరాడాడు, రాంగ్ బ్యాటిల్ పోరాడలేదు. దావీదు ఏలియాబుతో కొట్లాడలేదు. అందుకే నేను చెప్తున్నాను, మన కుటుంబాల్లో కొట్లాటలు అన్నవి వినపడకూడదు. ఏలియాబు లాంటి పనికిమాలిన వాళ్ళు ఇండ్లలో ఎప్పటికీ ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటారు. అదే ఒక సామెత ఉంది, ప్రతి ఇంట్లో తలకాయ మాసులు ఒకరైనా ఉంటారంట. కానీ మన పరిచయాలు అట్లా ఉండకూడదు. మన పరిచయాలు అటువంటి వారు ఉండకుందురుగాక. గొడవలు, కక్షలు, కొట్లాటలు
ఇలాంటి దూషణలు ఇవి అసలు మన కుటుంబాల్లో వినపడను కూడా వినపడకూడదు. హల్లెలూయా. వీ హ్యావ్ ఎనఫ్ విజ్డమ్. తొలగిపోయాడు. మాట్లాడితే ఏం చేశాడు? ఏలియాబు నుంచి ప్రక్కకి వెళ్ళిపోయి తన గురిని బహుమానం మీద ఉంచాడు. యుద్ధంలో ఉన్నావా ఈరోజు? యుద్ధంలో ధైర్యంగా ఉండు, బలం తెచ్చుకో, బలం తెచ్చుకో. ప్రార్థనలో కొనసాగు, ప్రార్థన ఆపేసేయద్దు. గెత్సేమనే తోటలో ఎగ్జాస్ట్ అయిపోయాడు యేసు ప్రభు. అలసిపోయాడు, పూర్తిగా అలసిపోయాడు. ఎంతగా అలసిపోయాడంటే, అందుకే మనల్ని బాగా అర్థం చేసుకుంటాడు ఆయన. నేను చేయనయ్యా ఇది అన్నాడు. నేను నీకు లోబడలేను ఈ విషయంలో అన్నాడు తండ్రితో. అదే కదా ఆ మాట, మన మాటలు చెప్పాలంటే, లార్డ్ ఐ కెనాట్, ఫాదర్ ఇంతవరకు అన్నిటిలో నీకు లొంగాను, అన్నీ నీకు ఇష్టమైన కార్యాలే చేశాను, ప్రతి చిన్న విషయంలో కూడా నేను అవిధేయత ఎక్కడ చూపలేదు, కానీ ఇక్కడ మాత్రం నా వల్ల కావడం లేదు. నేను నీకు లోబడలేకుండా ఉన్నాను, నేను లోబడనయ్యా, లోబడలేనయ్యా. ఐ కెనాట్ ఓబే యూ, నేను నీకు లోబడలేను. ఆ ఒత్తిడి ఆ ఒత్తిడి ఆ ఒత్తిడి 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 గెత్సేమనే తోటలో ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. ఆ ఒత్తిడి తట్టుకోలేక లోపల ఉన్నటువంటి రక్తము చెమటలాగా బయటకు వచ్చేసింది. పిగిలిపోయాయి, రక్త నాళాలు పిగిలిపోయాయి. హిమాడ్రోసిస్ అంటారు. ఈ చర్మం క్రింద ఉన్నటువంటి క్యాపిలరీస్ అంతా పిగిలిపోయాయంట. పిగిలిపోతే నీళ్లు రాలేదు కానీ రక్తము బయటకు వచ్చిందంట. ఆపాడా ప్రార్థన? ప్రార్థన ఆపాడా? అంత ఒత్తిడిలో ప్రార్థన ఆపాడా? లేదు. ఈ కంటిన్యూడ్ ఇన్ ప్రేయింగ్. తను బలపరుచుకునే దానికి లేదు, వద్దనుకుంటున్నాడు, నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటున్నాడు. కానీ ప్రార్థన చేస్తూ ఉంటే కాస్త ఇంత ముందుకెళ్ళాడు. 1 గంట సేపు ప్రార్థన చేశాడు, ఇంకా చేయలేకున్నాడు. వెనుకొచ్చాడు. శిష్యుల గురించి ఏం చేస్తున్నారు మీరు అన్నాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. మెలకు లేపాడు. లేపి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. మనం ఆపద్దినంలో ఉన్నాం, సవాళ్ళు ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఉన్నాం, ప్రార్థన చేయండి అని చెప్పాడు. మరలా ఇంకాస్త ముందుకెళ్ళాడంట ప్రభు. ఇంకాస్త ముందుకెళ్ళి ఒక కోసెడు దూరం ముందుకు వెళ్ళి, రాతివేత దూరం అంతా వెళ్ళి, రాయి వేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి అక్కడ మరలా అంత ఒత్తిడిలో మోకాలుని నేను నీకు విధేయత చూపలేను, నేను నీకు లోబడలేను, నీ ప్రణాళికకు నేను లొంగలేను అని చెబుతున్నాడు. దేవునితో చెబుతున్నాడు. తనలో తాను అనుకోవడం లేదు కానీ దేవునితో చెబుతున్నాడు. దేవునితో చెప్పొచ్చు. యూ కెన్ బి ఓపెన్ విత్ గాడ్. హీ వాజ్ వెరీ ఓపెన్, హీ వాజ్ వెరీ ఫ్రాంక్. కానీ శిష్యులు ఏమంటే నిద్రపోతున్నారు. 2వ గంట చేశాడు. 1 గంటలో ఏం జరగలేదు, బలం రాలేదు. 2వ గంటలో ఏం జరగలేదు. మళ్ళా శిష్యుల దగ్గరకు వచ్చాడు. శోధనకు ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అన్నాడు. లేదు, మళ్ళా నిద్రపోయారు. మరలా 3వసారి కూడా వచ్చాడు. థర్డ్ అవర్ 10 నిమిషాలకి మనం అలసిపోతాం. నాకు అలసటగా ఉంది, నేను ప్రార్థన చేయను అంటాం. నాకు ఒత్తిడి ఉంది, నేను ప్రార్థన చేయలేను అంటాం. దేవుడు వద్దు, దేవుని ప్రణాళిక వద్దు, ఏం వద్దు అంటాం. జీసస్ ప్రేడ్ ఫర్ 1 అవర్, నో ఆన్సర్. 2 అవర్స్, నో ఆన్సర్. రక్తం అంతా కారుతుంది దేహం నుంచి రక్తం అంతా వస్తుంది. 3rd అవర్, 3వ గంట ప్రార్థన చేస్తే ధైర్యంగా, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని మాట్లాడగలిగాడు. దేవదూత ఆయనకు కనిపించి ఆయనను తాకాడంట. దేవదూత యేసు ప్రభువుకు కనిపించి ఆయనను తాకాడంట. ఇఫ్ యూ కంటిన్యూ టు ప్రే నువ్వు ప్రార్థనలో కొనసాగితే, నువ్వు ప్రార్థనలో నిలిచి ఉంటే, ఉపవాసంలో నిలిచి ఉంటే, ప్రార్థనలో నిలిచి ఉంటే దేవదూత కనిపించి నిన్ను బలపరుస్తాడు. దేవుడు కనిపించి నిన్ను బలపరుస్తాడు. ఆయన ముఖ దర్శనాన్ని నీకు దయచేసి నిన్ను ఆదరిస్తాడు. తన ముఖ దర్శనం చేత నిన్ను గెలిపిస్తాడు దేవుడు. Hallelujah. Fight the right battle. సాతాను పోరాడుతున్నాడు ఒక పక్కన. Satan, Jesus and the Father. That's it. దేవదూతలు ఓ పక్కంత దేవదూతలు, ఓ పక్కంత దురాత్మలు, ఒక పక్క సాతానుగడు, ఓ పక్క తండ్రి అయిన దేవుడు. వీరి మధ్య యేసు ప్రభు తీసుకునే నిర్ణయము. యేసయ్య నేను చేయలేను తండ్రి అంటే ఈ పాటికి మనం అంతా నరకంలో ఉండేవాళ్ళం. లేదు, నేను నిలబడతాను. నువ్వు నిలబడితే ఎంతమంది రక్షించబడబోతున్నారు తెలుసా? నువ్వు దేవుని కోసం నిలబడితే ఎన్ని ఊర్లు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు దీవించబడబోతున్నాయి తెలుసా? నీ ఒక్కడి గురించి, నీ ఒక్కదాని గురించి, నీ ఒక్కరి గురించి నువ్వు ఆలోచించొద్దు.
నీవు గెలిస్తే, యేసుప్రభు గెలవడం వల్ల ఈరోజు కోట్ల మంది మనం దీవించబడుతున్నాం. నువ్వు గెలిస్తే నిన్ను బట్టి కోట్ల మంది దీవించబడతారు. దావీదు గెలిచాడు, అది దావీదుకు దీవెన అయింది, ఇశ్రాయేలుకు దీవెన అయింది, దావీదు కుటుంబానికి ఇటర్నల్గా దీవెనగా మారింది ఆ యొక్క యుద్ధం. డేవిడ్ బికేమ్, ఒకే రోజులో మన భాషలో చెప్పాలంటే, సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే వైరల్ అయిపోయాడు దావీదు. వైరల్ అయిపోయాడు, పాజిటివ్గా ఒకే రోజులోనే దేవుడు నిన్ను ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా చేసేదానికి దేవునికి ఒక్కరోజు చాలు. అధైర్యపడవద్దు, బలపరుచుకో, ప్రార్థన చేసుకో, నిన్ను నువ్వు బలపరుచుకో. దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మన వెనుకడిలో ఆయన ఫలింపచేయును గాక.